అంద్రినీవా కాలువ వెడల్పు పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, ఉరవకొండ మండలాల్లో ఉన్న అంద్రినీవా కాలువను మంత్రి పయ్యావుల కేశవ్ సమగ్ర పరిశీలన చేశారు. అంద్రినీవా డిస్ట్రిబ్యూటరీ కాలువ, ప్రధాన కాలువను రాకులపాడు వద్దనున్న పంప్ హౌస్ ని కేశవ్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారని, మరోవైపు పోలవరంను రాయలసీమకు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవులు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఒకవైపు పోలవరాన్ని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ, మరోవైపు పోలవరాన్ని రాయలసీమకు అనుసంధానం చేసేలాగా ప్రణాళికలు రూపొందిస్తూ, ఇప్పటికే ఉన్నటువంటి అంద్రినీవా కాలువని 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేసిపోతే, ఒక్క గంప మన్ను కూడా తీయనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాలువ ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉందో మీ కళ్ళ ముందు కనపడతా ఉంది. జంగులు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా లేకుండా మనం నిలబడినటువంటిది ఇవాళ కోతకు గురైనటువంటి ప్రాంతం. రైతులే సొంతంగా దారులు వేసుకుని కెనాల్ని క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇట్లాంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాజెక్ట్ని వచ్చినటువంటి 5 నెలల్లోనే ఒకవైపు ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్న, ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రంలో మా బాధ్యతను గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అంద్రినీవా కాలువని వెడల్పు చేయడానికి ఇవాళ శ్రీకారం చుట్టారు. జంగిల్ క్లియర్